హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషి మనకేమన్. తమిళ చూడగానే అర్థమై ఉంటుంది కదండి. ఇది ఫ్యామిలీ వ్లాగ్ అనమాట. ఏమీ లేదండి, మా ఫ్యామిలీ అందరితో కలిసి మేమైతే మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం. సరదాగా చూసారు అందరూ కూడా మీ హాయ్ చెప్తున్నారు. అది చాలా అంటే చాలా అల్లరి చేసుకుంటే అయితే మేము వెళ్తున్నాం. ఇక్కడ ఎక్కడ మీకు జెంట్స్ ఎవరు కనబడరు. అందరూ మమ్మల్ని వెళ్ళి కార్ బుక్ చేసి పంపించేస్తారనమాట మ్యారేజ్కి. జెంట్స్ ఎవరు రావడానికి అస్సలు అవ్వలేదు. ఇది మా అత్తయ్య గారి వాళ్ళ మేనకోడలు, అంటే వాళ్ళ చిన్నగారు అబ్బాయి కూతురు అనమాట. మ్యారేజ్కి అయితే టైంకి వెళ్తాం లేదని మా అత్తయ్య చాలా టెన్షన్ పడుతున్నారు, కానీ మేమైతే ఫుల్ అల్లరి చేసుకుంటూ అయితే వెళ్తున్నాం. ఈ కార్లో అయితే మీరు చూడొచ్చు, మా వదిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు, మా అత్తయ్య గారు, ఖుషి, నేననమాట. అయితే అలా ఊసలాగి చెప్పుకుంటూ అసలు మొత్తం టైంకి వెళ్తాం. టెన్షన్ కూడా లేకుండా మేము కరెక్ట్గా అయితే ప్రధాన టైంకి అయితే వచ్చేసాం. ఇది చూసారా కళ్యాణ మండపం, అసలు స్టేజ్ డెకరేషన్ చూడండి అంత అంటే అంత బాగా చేశారు. అదే క్రౌడ్ ఎక్కువ మీకు కనిపించట్లేదు, ఎందుకంటే ప్రధాన టైం కదండి. ఇంకా ఎవరు అంతగా ఫస్ట్ రాలేదు. ప్రధాన టైంకి అయితే అందరూ వచ్చేసారు అప్పటికి. మేమైతే ఫుల్గా అయితే రెడీ అయితే చూసాం. ఇంకా టైం ఉండదేమో, ఇంకా ప్రధానం నెక్స్ట్ మ్యారేజ్ కదా, ఇంకా టైం ఉండదేమో అని చెప్పేసి మేమైతే రెడీ అయితే వచ్చేసాము. ఇక్కడ మా అత్తయ్య చూసారా, మేనకోళ్ళు ప్రధానం కదా, కొంచెం హడావిడి అయితే చేస్తున్నారు. మా అత్తయ్య గారికి చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తారండి, చాలా గౌరవిస్తారు ఆవిడని. ఇక్కడ అంటే పుట్టిల్లు కదండి, ఎప్పుడో కానీ ఫంక్షన్ కానీ అటెండ్ అవ్వరు. ఇంకా ప్రధానం అయితే అయిపోయింది చక్కగానే. నెక్స్ట్ అయితే ఎంట్రన్స్ బ్యూటీ అనమాట. అంటే ఇప్పుడు స్టేజ్ ఇప్పటికి వీడియో తీస్తున్నారు కదండి, అలాగా చాలా వాళ్ళు ఎంజాయ్ చేశారు అయితే, కానీ మమ్మల్ని చూసి వాళ్ళు సిగ్గుపడుతూనే ఉన్నారు. ఇంకా అందరం అంతే ఫుల్ అరుపులు అనమాట అక్కడ. నెక్స్ట్ అయితే ఇంకా మొత్తం టైంకి అయితే ఇంకా చాలా టైం ఉంది అని చెప్పేసి మేము గుడికి అయితే వెళ్ళాం. ఆ ఊర్లో పోలలమ్మ తల్లిని చాలా మహిమకల దేవత ఉంది రాయవరంలోని, చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా మీకు చిన్న ఉదాహరణ ఏంటంటే, నేను కడుపుతో లేనప్పుడు ఆ పిల్లల కోసం అమ్మవారిని, అమ్మ పాప బాబా పడితే వాళ్ళని తీసుకుని దగ్గరికి వస్తానమ్మా అని చెప్పిన మాట నేను మర్చిపోయినా, కానీ నన్ను ఎలాగోలా రప్పించుకోవడానికి అన్నట్టు అమ్మవారు అక్కడ గుడికి రప్పించుకున్నారేమో అనిపించింది అండి. నేను అసలు ఆ విషయం మర్చిపోయానండి. గుళ్ళు అడిగెట్టాగా నాకు ఆ విషయం గుర్తొచ్చింది. మెయిన్ మా అత్తయ్య గారికి రాయవరం పుట్టిల్లు కదండి, ఎప్పుడు చిన్న ఫంక్షన్కి వచ్చిన అమ్మవారిని అయితే దర్శించుకుంటారు. ఇక్కడ చిన్న ఆశ్చర్యకర విషయం ఏంటంటే, గుళ్ళకి వెళ్ళక ఫస్ట్ ఖుషి అయితే భయపడ్డది, కానీ తర్వాత అమ్మవారిని చూసి అమ్మ అమ్మ అని చెప్పి గర్భగుడిలోకి వెళ్ళి అమ్మ అమ్మని అయితే పిలిచేదండి. అస్సలు అని అమ్మన వచ్చేది కాదు ఖుషిని. అసలు అలా చూస్తే మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే 1 ఇయర్ బేబీకి ఏం తెలుస్తుంది అనుకున్నాం, కానీ చాలా చాలా బాగా అనిపించింది. గుడి దర్శనం అయితే చేసుకుంటే మా ఫ్యామిలీ ఫోటో అనమాట. ఫైనల్గా అయితే మొత్తం టైంకి అలా వచ్చేసాము. అప్పటికి ఇంకా స్టేజ్ ఎక్కించారు. పెళ్ళికూతురు కూర్చోబెట్టారనమాట, పెళ్ళికొడుకుని. ఇంకా ఆ హడావిడిలో ఉంది. ఇంకా సర్లే ఇంకా భోజనాలు అవి జరుగుతున్నాయి, ఇంకా భోజనం చేసి వచ్చేద్దాము, మొత్తం టైం ఉంది కదా అని చెప్పేసి మేము భోజనం చేయడానికి అయితే వెళ్ళిపోయి మా ఫ్యామిలీ అంతానా. మేమైతే భోజనం చేసి అసలు భోజనం చేసాం, కానీ అసలు ఏం ఐటమ్స్ పెట్టారు ఏంటి ఎలాగా ఏంటని వీడియో తెద్దామంటేనే అవ్వలేదండి. అలా ఈ మధ్య ఖుషితో అసలు ఏది అవ్వట్లేదు, ఎందుకంటే కొంచెం ఎదిగింది కదండి. నడక అయితే స్టార్ట్ చేసింది, అసలు పట్టుకోలేకపోతున్నాం, చిట్టి అడుగులు వేసుకుంటూ పారిపోతుంది. ఇంకా అసలు వీడియో తీయడానికి అసలు అవ్వలేదు, మీకు చూపిద్దామన్నా కూడా. పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి. అబ్బాయి అమ్మాయి కూడా చాలా ముచ్చటగా అనిపించారు. ఫైనల్గా అయితే పెళ్ళి చాలా బాగా జరిగింది, హ్యాపీగా ఫీల్ అయింది మా అత్తయ్య గారు కూడా. తర్వాత అంతే మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. మమ్మల్ని కారు ఎక్కించడానికి అయితే ఆ ఫ్యామిలీ అయితే వాళ్ళు వచ్చారు. ఇంతకీ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పేరు చెప్పలేదు కదా. పెళ్ళికూతురు పేరు అపర్ణ, పెళ్ళికొడుకు పేరు దీపక్. ఇది శ్రీ భువనేశ్వరి దేవంగుల కళ్యాణ మండపంలో అయితే ఇవన్నీ కొత్తగా కట్టారంటండి. చాలా పీస్ఫుల్గానే అనిపించింది. రిటర్న్ బయలుదేరి ఇంటికి వచ్చేటప్పటికి 10:30 అలా అయిపోయింది. ఫైనల్గా అయితే మా ఫ్యామిలీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసి, ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.